హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఈరోజు పొద్దున్నే వీడియో తీస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజైతే ఇక వన్ టైం చేప చెప్పారు కాబట్టి అంత ఎక్కువ ఉండదు. ఇంకా నైట్ అయితే నేనేం కడగలేదు, ఇంకా అవన్నీ అట్లనే పెట్టేశాను. నైట్ కొంచెం తలకాయ నొప్పిగా ఉందని అసలు ఏం క్లీన్ చేయలేదు, వంట రూమ్ అంతా అట్లనే పెట్టేశాను, షింక్లో వేసాను అన్నీ. ఇంకా అదైతే ఇప్పుడు మార్నింగ్ లేచి కడుక్కుందాంలేని ఇంకా పొద్దున్నే లేచి నేను బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా వచ్చి అంతా క్లీన్ చేస్తున్నా వంట రూము. ఇంక క్లీన్ చేసిన తర్వాత చేపలు అయితే ఇంకా ఐస్ ఉంది అట్లనే, నైట్ తీయలేదు నేను. నార్మల్గా అయితే నైట్లోనే తీసి నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే అది కొంచెం ఐస్ గడ్డ అంతా కరిగిపోతుంది. నైట్ అయితే నేను తీయలేదు, తలకాయ నొప్పిగా ఉందని. ఇంకా ఇప్పుడైతే తీసి నీళ్ళల్లో పెట్టాను. ఒక 1/2 అవర్ అట్లా నానిందంటే కొంచెం మెత్తబడుతుంది. మనం ఉడుకు నీళ్ళల్లో పెట్టామంటే అది పీసులు పీసులు అయిపోతుందని అస్సలు ఉడుకు నీళ్ళలో పెట్టాను. నార్మల్ వాటర్లో ఒక 1/2 అవర్, ఒక 1 అవర్ అట్లా పెడితే నార్మల్గా వచ్చేస్తుంది. ఇంకా నేనైతే అన్నీ కడిగేసాను, అన్నీ తీసి పక్కన పెడుతున్నాను. అక్కడ ఉంటే ఇంకా అంతా ఫిష్ కోసినామంటే అంత స్మెల్ అంతా వస్తుంది. నేను అరబ్బీలో మాట్లాడి అరబ్బీలోనే వస్తుంది. అసలు మా పిల్లలతో మాట్లాడినా కూడా కొన్నిసార్లు వీళ్ళ భాష వస్తుంది. ఇంకా నేనైతే ఫ్రూట్స్ ఉంటే ఇంకా అవి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడదాము అని, మా మామ ఏదైనా నైట్లో మిగిలిపోయిన అన్నం కానీ ఏమన్నా పాడైపోయేలాగా ఫ్రిడ్జ్లో ఏమన్నా ఉన్నా ఎత్తుకొని వెళ్ళి పెట్టేసేయి, ఎవరైనా తింటారు అని చెప్తుంది. అట్లా ఏమన్నా ఉన్నప్పుడు బయటకు వస్తాము, ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోతాము. ఇంక ఈరోజు అయితే యాపిల్స్ ఉన్నాయి, వైట్వి, రెడ్ కలర్వి. ఇంకా అవి తీసుకెళ్ళి పెడుతున్నాను ఫ్రిడ్జ్లో. బయట అయితే చూడండి అస్సలు ఎవ్వరూ లేరు, అసలు ఒక్కరు కూడా ఉండరు బయట. ప్రశాంతంగా ఉంది. అదే మన ఇండియాలో అయితే జనాలు ఎక్కడ చూసినా ఉంటారు, ఇక్కడ ఎవ్వరు ఉండరు. ఇక్కడైతే పిల్లులు చాలా ఉంటాయి, ఎక్కడ చూసినా ఉంటాయి. చూడండి ఈ పూలు అయితే ఎంత బాగున్నాయో బయట. ఈ వాటర్ ఎవరైనా తాగేకి బయట పెట్టారు. ఇంకా ఫ్రిడ్జ్లు ఇట్లా వాటర్లు చాలా ఉంటాయి. నేనైతే ఇంటికి వచ్చేసాను. ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నాను అనుకుంటున్నారా? ఆశ చూడండి కూర్చొని సెల్ చూస్తూ ఉంది. అంటే మేము పని అయిపోయిందంటే ఒక 1/2 అవర్ అట్లా వచ్చి రూమ్లో కూర్చొని ఇద్దరం సెల్ చూసుకుంటూ ఉంటాము. ఇంకా నేనైతే ఇంకా బియ్యం కడిగి నానబెడుతున్నాను. ఇంకా నానిందంటే బాగా వస్తుంది. ఫిష్ బిర్యానీ చేయమన్నారు, ఇంకా అందుకే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే మచ్చి పులుసు అంటారు, బిర్యానీ అంటారు, ఫిష్ రైస్ అంటారు, అన్నీ అంటారు. నేనైతే ఆనియన్ కట్ చేస్తుంటే కంటిన్యూగా వస్తుంది వాటర్ కంట్లో నుంచి. అస్సలు పచ్చి ఎర్రగడ్డలు కాబట్టి అవి రెడ్ కలర్లో ఉన్నాయి, అసలు కంటిన్యూగా వస్తానే ఉంది. నేను తోడుచుకోలేను, కళ్ళు మంట, అస్సలు కళ్ళు తెరవడానికి కూడా అవుతాను లేదు, అట్లా ఉంది. అయినా కట్ చేశాను, ఆశుకి కట్ చేశాను అంతా. ఇంకా చేపలు మచ్చి పులుసు అయినా ఇంకా బిర్యానీ అయినా ఏదైనా ఆనియన్స్ ఫ్రై ఖచ్చితంగా ఉండాలి. ఇక మచ్చి పులుసుకి అయితే నేను ఆశు చేస్తాను. కళ్ళు అయితే చూడండి రెడ్ అయిపోయింది. ఇంక ఇదైతే మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇదైతే ఫిష్కి పట్టిస్తే నీట్గా బాగుంటుంది. అంటే ముందే నేను పట్టించి ఒక 1/2 అవర్ బాగా నానపెట్టేసానంటే దానికి బాగా పడుతుంది. అన్నీ ఇక్కడ రెడీమేడ్వే కాబట్టి మనం ఏం చేసే పని ఉండదు. చూడండి చేపలు అయితే బాగా నానిపోయాయి, ఫ్రెష్ ఉన్నాయి. ఇప్పుడు చూసేకి వెనిగర్లో కడిగాను కాబట్టి బాగా తెల్లగా వచ్చింది. ఆ వెనిగర్ వేసామంటే అసలు నీచు వాసన కూడా రాదు, బాగుంటుంది. ఆ వెనిగర్ వేయకంటే స్మెల్ వస్తూనే ఉంటుంది. నేనైతే బాగా అన్నీ కలిపేసి పెట్టేశాను. ఇంకా మళ్ళీ నేను ఆయిల్లో ఫ్రై చేసుకొని మళ్ళీ చేస్తాను రైసు. ఆయిల్లో ఫ్రై చేసామంటే మనకు చేప విడిపోకుండా బాగుంటుంది, బాగా క్రిస్పీగా ఉంటుంది. ఇంకా అదే ఆయిల్తోని నేనైతే ఇంకా రైస్ ప్రిపేర్ చేస్తాను. స్మెల్ బాగుంటుంది, మసాలా అంతా పడి ఉంటుంది కాబట్టి ఆయిల్ స్మెల్ బాగా వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మా మామ నేర్పించింది అన్ని వంటలు. మా మామ అంటే ఎవరో అనుకుంటారు, ఇక్కడ మేడంని మామ అంటారు, సార్ వాళ్ళని బాబా అంటారు. అంటే వాళ్ళు అరబ్బీలో అమ్మ నాన్న అని అర్థము, అమ్మని మామ అంటారు వీళ్ళు. ఇంకా అంతా ప్రిపేర్ చేసుకున్నాను. రైస్కి అయితే ఏం ఎక్కువ వేయను, ఇంకా క్యాప్సికము, టమోటా, ఆనియన్స్ అంతే, పచ్చిమిరకాయ ఒక్కటి. ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేశాను. ఇంకా అది నానుతుంది బాగాని. చేపలు చూడండి ఎంత బాగుందో, చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఉంది. ఇంకా నేనైతే ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తున్నాను. మళ్ళీ ఇంక ఇది అయిపోతే మళ్ళీ ఇంకొకటి చెప్తారు, అంటే 1 o'clock అయిపోవాలని చెప్పారు. అందుకని నేను కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను.
వాళ్ళు టైం చెప్పారంటే ఒక 10 నిమిషాలు, ఒక్కొక్కసారి అర్ధగంట అట్లా ముందే చేసేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఒక టైం చెప్తారు, ఇంకో టైంకి తింటారు. ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పిన టైం కన్నా 3 గంటలకు, 4 గంటలకు తింటారు. ఒక్కొక్కసారి ఎక్కడికన్నా వాళ్ళు బయటకు వెళ్ళాలనుకుంటే ఫాస్ట్గా తినేస్తారు. ఇంకా దాన్ని బట్టించి మనము ఒక 2 రోజులు, 3 రోజులు, ఒక వారం అట్లా ఉన్నామంటే మనకు అలవాటు అయిపోతుంది. ఇంకా దాన్ని బట్టించి మనము మన ఇంట్లో ఎట్లుంటామో అట్లా ఉంటాం కాబట్టి మనకు అర్థమవుతుంది ఈరోజు ఏం చేస్తాము, ఈరోజు ఎలా ఉంటుంది ఇంట్లో. అంటే మనం ఇక్కడ ఉంటాం కాబట్టి మనకు తెలుస్తుంది వాళ్ళు బయటకు వెళ్తారా వెళ్ళరా అని. ఒక్కొక్కసారి నైట్ చెప్తుంది మా అమ్మ, ఒక్కొక్కసారి అయితే ఏం చెప్పదు. సడన్గా ప్లానింగ్ వేసుకున్నారంటే ఏం చెప్పరు. ఆ టైంలో మనకు అర్థం కాదు. ఇంకా నేనైతే వాళ్ళు చూసి చేస్తాను. పడుకున్నారా, కొన్నిసార్లు ఫాస్ట్గా లేసినారంటే, బ్రేక్ఫాస్ట్ చేసినారంటే లేట్గా తింటారు. ఇంక వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదు అంటే కొంచెం ఫాస్ట్గా తింటారు ఆకలేస్తుందని. ఒక్కొక్కసారి పడుకొని ఉంటారు కాబట్టి అస్సలు లేయరు. ఒక్కొక్కసారి వాళ్ళ బ్రేక్ఫాస్టే 12, 1 గంట అవుతుంది. ఇంకా వాళ్ళు 8 o'clock 9 o'clock తిన్నారంటే కొంచెం లేట్గా లేచినారంటే అంత భిన్న తినరు. ఇంకా వాళ్ళు ముందే ఒక్కొక్కసారి 7 గంటలకి 8 గంటలకి, నేను వచ్చిన కొత్తలో అయితే రోజు 8 గంటలకు లేచేస్తాను బాబాయ్. ఇప్పుడైతే లేవరు, 11కు అట్లా లేస్తారు. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటే చాలా బాగుంది. అంటే క్యాప్సికమ్ ఎల్లో కలర్ చాలా తెచ్చారు. ఇంకా నేను గ్రీన్ కలర్ వేయలేదు, అంతా ఎల్లో కలర్ వేసాను అంతే, ఆ స్మెల్ బాగా వస్తుందని. ఇక్కడైతే నేను ఆషు ప్రిపేర్ చేశాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేయలేదు, అది కలర్ చేంజ్ అయ్యాక వాటర్ వేసాను. ఇంక ఇదైతే మసాలా బాగా వేయించుకున్నాను. మనం ఎంత బాగా వేయించుకొని నూనె పైకి వస్తుందో అంత బాగా టేస్ట్ వస్తుంది. ఆషు అయితే రెడీ అయిపోయింది. అంటే చికెన్కి ఒకలాగా చేస్తాను, మటన్కి ఒకలాగా, చేపలకు ఒకలాగా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా చేస్తాను. చేపకైతే నేను షుగర్ వేస్తాను. ఇంకా మటన్ ఆషు చేశానంటే దాంట్లో ఇవి శనగబ్యాళ్ళు ఉడకబెట్టి వేయమంటారు. ఇంకా చికెన్కి అయితే నార్మల్గా ఆనియన్స్ ఇంకా ఎండు ద్రాక్ష వేసి చేసేస్తాను. మొత్తానికైతే రెడీ అయిపోయింది. ఇవేంటి నల్లగా ఉన్నాయి అనుకుంటున్నారా, ఎండు లెమను. ఇక్కడ ఎండబెట్టిన నిమ్మకాయ చాలా రేటు, చాలా దానికి అసలు ప్రతి ఒక్క వంటలో యూజ్ చేస్తారు వాళ్ళు. ఇంకా ఆషు అయితే దానిపైన